గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, తెలుగు వారందరూ సగర్వంగా గర్వపడే సత్యవాణి గారు. ఆమెను సత్యవాణి గారు అంటే చాలామంది తెలియకపోవచ్చు, కానీ భారతీయం తన ఇంటి పేరుగా మార్చుకున్న సత్యవాణి గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం సత్యవాణి గారితో, అనేక విషయాలు మాట్లాడదాం. ఏఆర్ రెహమాన్ కాంట్రవర్సీ దగ్గర నుంచి ఇటీవల పండుగలు, సంస్కృతులకు కులాలను ఆపాదించడం వరకు అన్ని విషయాలపై చర్చిద్దాం. నమస్తే మేడం. నమస్కారం శ్రీనివాస్. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానయ్యా. ఎలా ఉంది మీ గుడి? బాగుంది, చక్కగా నడుస్తుంది. మీరు ప్రశాంత మన గుడిలో ఏమిటంటే అవును వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక ప్రశాంత సేద తీరడానికి వస్తారు. అవును పూజలు వ్రతాల కంటే కూడా దానికన్నా ప్రాధాన్యత మనం వచ్చిన వాడు అదొక రెస్టారెంట్, మానసిక పరమైన ఒక రెస్టారెంట్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ధర్మపురిలో పూర్తి మనశ్శాంతి దొరికే ఒక ప్రదేశం ధర్మపురి ఆలయం. అంటే ఏమేమి గుళ్ళు ఉన్నాయి మేడం అక్కడ? అన్నీ ఉన్నాయి, సకల దేవతలు ఉన్నారు. ఓకే. సో అక్కడ సృష్టి నిర్వహణ చేసే, సృష్టి నిర్వహణలో ఏ దేవత ఏ పాత్ర పోషిస్తోందో ఆ పాత్రధారులు సూత్రధారులు అంతా ఉన్నారు. గ్రేట్. జనరల్గా ఎవరు ఎక్కడ ఎక్కువ వస్తుంటారు మేడం? అంటే కొంతమంది ఇప్పుడు అంతకుముందు చిలుకూరు పాస్పోర్ట్లు అంటే వచ్చేది, అట్లాంటి నమ్మకాలు ఏమైనా ఇక్కడ గుళ్ళకు సంబంధించి కూడా ఉన్నాయా జనాల్లో, భక్తుల్లో? ముఖ్యంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి పేరు. ఓకే. అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని నమ్మే వాళ్ళంతా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దండలు మార్చుకుంటారు. వచ్చి పెళ్ళి అయిన వాళ్ళు కూడా, పెళ్ళి అయిన వాళ్ళు మళ్ళీ 25 ప్రతి పెళ్లి రోజు వస్తారు. ఓహో. ప్రతి సంవత్సరం పెళ్లి రోజున వచ్చి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే ఇంకా మెయిన్ ఏంటంటే అమ్మవారు, అయ్యవారు, పెద్దమ్మ పెద్దయ్య. ఓకే. ఆ తల్లి ఎప్పుడో మనకు తెలియని కాలంలో, మనకెవరికి లెక్క తెలియని కాలం అది పెద్ద నిర్జన ప్రదేశం, నిర్మానుష్యం. ఒకే ఒక్క చెట్టు ఉండేది అక్కడ, దాన్ని దొంగల గుట్ట అనేవారట. ఆ ఒకే ఒక్క చెట్టు, ఇప్పటికీ నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, చుట్టూ ఏమీ లేదు, ఒక్క చెట్టే. ఆ చెట్టు కింద రాయి, ఒక దీపము, పసుపు కుంకుమ మాత్రమే ఉండేది. ఓకే. అప్పుడు గ్రామస్తులందరూ చెప్పిన విషయం ఏమిటంటే, వీరందరూ చుట్టుపక్కల పటాన్చెరు, గంగారం, చందానగర్, మహబూబ్ ఖాన్, మక్తా, అమీన్పూరు చుట్టూ కొన్ని చిన్న చిన్న హ్యామ్లెట్స్ ఉంటాయి కదా. ప్రగతి నగర్ లో ఉంటది. ప్రగతి నగర్ కాదు, అదొక అడవిలో ఉంది అప్పుడు. ఇప్పుడు ప్రగతి నగర్ అయింది అది. దీప్తి శ్రీనగర్ కాలనీ, ధర్మపురి క్షేత్రం అంటే. ఆ చెట్టుకి ఉయ్యాల్లో పడుకోబెట్టుకుని, ఇది చీరని ఉయ్యాలుగా కట్టి బిడ్డల్ని అందులో పడుకోబెట్టుకుని పనుల్లోకి వెళ్ళేవారట. తిరిగి పాపం పనులు పూర్తి చేసుకుని పిల్లలకి పాలిద్దామని వచ్చేసరికి అప్పటికే పిల్లల మూతి నిండా పాలు కారుతూ, నవ్వుతూ, కేరింతలు కొడుతూ ఉండడం చూసి, రోజు ఎవరిస్తున్నారు ఈ పిల్లలకి పాలు అనేది వాళ్ళల్లో ఆశ్చర్యపోయి, ఈ చెట్టు కిందే ఏదో శక్తి ఉండి ఉంటుంది అని శక్తి ఆరాధన చేసుకోవడం మొదలెట్టారంటే, ఏదో పసుపు కుంకుమ దీపాలు వెలిగించుకోవటం, ఏదో చిన్న చిన్న ఉంటాయి కదా జీవరాశులను బలించుకోవడం, ఆ రోజుల్లో ఉండేవి కదా. అవును. అలా చేసుకుంటూ ఆ చెట్టు కింద ఆరాధించుకోవడం మొదలుపెట్టిన నేపథ్యంలో ఒక చిన్న ఆలయాన్ని వాళ్ళకి కట్టివ్వాలనేటటువంటి ఒక ఆలోచనతో ఆ గ్రామస్తులు కోరగా, ఆ చుట్టుపక్కల గ్రామాలు అలా నిర్మాణం జరిగినటువంటి ఆ తల్లి చిన్న ఆలయంలో తాను ఉండి, తాను వివిధ రూపాలలో అవతరించింది. అటు వెంకటేశ్వర స్వామిగాను ఆవిడే, అటు సరస్వతీదేవిగా ఆవిడే, అటు పద్మావతిగా ఆమె, బ్రాహ్మరి దుర్గాంబిక, దుర్గామల్లేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, గణపతి, కుమారస్వామి ఇత్యాది దేవతల రూపంలో ఉన్నదంతా ఆవిడే. వ్యాపిని వివిధాకార, వివిధాకారాలలో వ్యాపం చేసి ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు ఆరాధించుకునేటట్టుగా అమ్మవారు అక్కడ అంత పని చేసింది. అది దాన్ని మీరు అది నన్ను ఒక చిన్న ఈ దేహాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా అమ్మవారు వాడుకుంది. క్షేత్రం చేశారు. తన యొక్క ఉనికిని అవును చాటుకోవాలిగా. అవును. చాటుకోవాలంటే ఎవరో ఒక మానవ దేహం కావాలి. ఆ మానవ దేహం ద్వారా చేయించుకుంది. ఆ మానవ దేహమే ఈ ఉపాధి. బాగుంది బాగుంది మేడం. మీరు అప్పుడు అయోధ్య ఉద్యమంలో అయోధ్యలో రామాలయం నిర్మించాలనే ఉద్యమంలో
మీది చాలా పెద్ద పాత్ర అని విన్నా యాక్చువల్గా. తెలుగు వారిలో. తెలుగు వారిలో, తెలుగు రాష్ట్రాలన్నిట్లో మీ అవును. పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది అని చాలా మంది చెప్తుంటారు. ఆ, అసలు ఏంటి దాని అయోధ్యలో రామాలయం అయితే ఇప్పుడు ఆ నిర్మించారు? పేజ్ ఎక్కడ కనపట్టలేదు లేదు. ఉమ్. ఆ పేజ్ కట్ చేసినట్టున్నారు ఇప్పుడు, ఏమో మీకు తెలియదు కదా అది. అవునవును. తెలియట్లే. చరిత్రలో కొన్ని పుటలు అవును. అలా కట్ అయిపోతూ ఉంటాయి. మన మార్చేస్తున్నారు. రామాయణ మహాభారత కథల్లో కూడా ఉమ్. ఆనాడు వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి రచించిన గ్రంథాల్లో కూడా ఉమ్. ప్రక్షిప్తాలు చేర్చేశారు కదా. అవును. అట్లాగే ఒరిజినల్గా ఇప్పుడున్నటువంటి వ్యక్తుల జీవితాల్లో కూడా అసలైన నిజాలని, సత్యాలని అవును. వదిలేసి ఆ. వీళ్ళంతా కల్పించే కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నట్టుగానే వాట్సాప్ యూనివర్సిటీ ఉంటాయి. సిలబస్. ఉంటాయి. అది ఆ. వాస్తవాలు. అది సో నాన్నది. అప్పుడు ఏం చేశారండి మీరు దాంట్లో? ఏరేం లేదు. ఉమ్. అంటే మొదటి ఇటుక పెట్టిన వాళ్ళలో ఆ, మీరు ఉన్నారని అవును, అంటారు. అవును, అవును, ఉమ్. అవును. తెలుగులో రాసుకు వెళ్ళిన ఇటుకలు ఉమ్. 3 శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు అని ఉమ్. 3 ఇటుకరాళ్ళ మీద ఉమ్. 3 ఇవి రాసి ఉమ్. సిల్క్ బట్టలు మూట కట్టుకుని పట్టుకెళితే ఆ 3 రాళ్ళు మొట్టమొదటి శిలాన్యాసలో. అప్పుడు నేను రామచంద్రుడి ఆలయానికి శంకుస్థాపన చేయడానికి పర్మిషన్స్ ఇవ్వడం లేదుగా. అవునవును. ఆ పర్మిషన్ ఇవ్వనప్పుడు నాకు చాలా రకరకాల ఆలోచనలు. ఉమ్. ఈ దేశం ఎవరిది? సార్వభౌముడు అంటే సర్వత్రా, భరతుడు. అంటే ప్రపంచాన్ని పరిపాలించింది రామచంద్రుడు. అవును. రామచంద్రుడు కదా పరిపాలించింది త్రేతాయుగంలో. సరే, భరతుడు పరిపాలించాడని భారతదేశం. భారతదేశం అని చెప్పి దాని మీద రకరకాలు ఉన్నాయిలేండి. ఈ సరస్వతి అంటే జ్ఞాన భూమి కాబట్టి భారతీదేవిగా, మన సరస్వతికి మరో పేరుంది కాబట్టి భారతీదేవి అంటే జ్ఞానవంతులు కాబట్టి భారతదేశం వచ్చిందనంటే ఎప్పుడు కూడా వెలుగులో రమించే దేశం కాబట్టి, అంటే జ్ఞానం అనే వెలుగులో. సరే, రకరకాలుగా నిర్వచనాలు ఏమైనా చెప్పుకోవచ్చు మనం దానికి జోలికి వెళ్ళొద్దు, రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. అప్పుడు నేను అరే ఈ పుణ్యభూమి రామచంద్రుడు ప్రపంచం మొత్తానికే ఒక ఆదర్శవంతంగా పరిపాలించాడు. మన రాజ్యాంగంలో కూడా వారిదే ఉంటుంది కదా చిత్రపటం. మరి ఎందుకు రామ ఆలయం కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి ఇంత ఇబ్బందులు ఎందుకు పడవలసి వస్తోంది అనేటటువంటిది స్వామి చిన్మయానంద, గొప్ప గొప్ప వాళ్ళందరి యొక్క ప్రవచనాలు వినడం ద్వారా నాలో ఏదో ఒక ధర్మావేశం పెళ్ళుబుకి, అది కూడా కంచి పరమాచార్య స్వామి వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడంతో ఉమ్. ఆనాడు అయోధ్యలో శిలాన్యాసం జరిగే వరకు నేను కురులు ముడవను అని చెప్పి శపథం చేసి, ఉమ్. ఎందుకు రామాలయం మనం కట్టుకోవాలి, అసలు రామాలయం మనకి ఏం అందిస్తోంది, ఉమ్. దాని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, అసలు ఆలయం అనేది ఎందుకు, ఆలయం ద్వారా జాతి జనులు పొందవలసింది ఏమిటి, మన పూర్వీకులు అసలు ఎందుకు ఇచ్చారు ఆలయ సంస్కారాన్ని, ఆ సంస్కృతిని అనేదాన్ని ప్రజలకు తెలియచేసి ప్రజలను మేలుకొల్పాలని అలా 2 నెలలు ఉమ్. అలా. సో అప్పటి వరకు మీరు జస్ట్ హౌస్ వైఫ్ అంతే. ఈ ఇన్సిడెంట్ తో బయటకు వచ్చారా? అంతకుముందు కూడా చిన్న చిన్న ఉద్యమాలు చేశాను. అయ్యో మన అల్ కబీర్ ఉద్యమం అని, ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద నేను ఉమ్. రామాలయం జరగకముందు నేను చాప కింద నీరులాగా ఎడ్యుకేషన్ మీద నేను దాన్ని ఒక ఉద్యమంగా తీసుకున్నా. ఉమ్. స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళడం, ఉమ్. సౌశీల్య అకాడమీని ప్రారంభం చేసి, నేను ఈ మోరల్ ఎడ్యుకేషన్ తీసేశారు కదమ్మా, అవునవును. దాని మోరల్ ఎడ్యుకేషన్ తీసివేయడం వల్ల సమాజంలో విద్యావంతులు కూడా నేరాలకు ఎందుకు పాల్పడుతున్నారు అనేటటువంటి ఆవేదనతో నేను స్కూల్స్ని ఎంచుకుని ఉమ్. పిల్లలకి దానికి కావలసినటువంటి సాహిత్యాన్ని, ఉమ్. సహితస్య భావమే సాహిత్యం కదా నాన్న, అవును. సమాజం యొక్క హితం కోరుకునేదే సాహిత్యం కదా. అటువంటి సాహిత్యాన్ని టీచర్స్కి ఇస్తూ అప్పుడప్పుడు మీరు చదవండమ్మా, కేవలం పాఠ్యాంశాలే కాదు, పాఠ్యాంశాలకు బదులు మధ్య మధ్యలో ఇవి కూడా మీరు బోధిస్తూ ఉంటే పిల్లవాడి మనసులో అది, ఆ చిత్తంలో ఎప్పుడైతే వాడు ముద్రింపబడుతుందో అతడు తప్పు చేయడానికి భయపడతాడని అలా చాలా స్కూల్స్, కొన్ని వేల మంది అలా ప్రారంభమైన ఉద్యమం. అలా Okay. అక్కడ ముందు అలా చేసుకుంటూ వస్తున్న ఉమ్. నేపథ్యంలో ఈ 89లో ఈ ఇన్సిడెంట్ జరగడంలో ఉమ్. కాస్త నాకు ఎక్కడైనా ఏదైనా గబుక్కున అన్యాయం, ఇది దుర్మార్గం అని అనిపించినప్పుడు స్పందించడం అనేది అది బై బర్త్ ఉన్నది. ఇవాళ కొత్తగా వచ్చింది ఇంకా, చిన్నప్పుడే ఉమ్. గుడిలో పానకం పోయకపోతే హరిజనుడికి ఆనాడే పోట్లాడిన నేపథ్యం అది. సూపర్. ఉమ్. సో ఆ నేపథ్యంలో నేను ఈ దీంట్లోకి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మొదటగా ఇటుకలు మా ఇద్దరినే కూర్చోబెట్టి శంకుస్థాపన, రాజమాత విజయరాజ సింధియా గారంతా మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి మా చేత చేయించడం, మావారు నేను, అదొక మధురానుభూతి. ఉమ్. అంటే అక్కడ దాకా ఎలా వెళ్ళారు? అప్పుడంతా చాలా పోలీస్ ప్రొటెక్షన్ అట్లా ఉండేది కదా. అది చాలా కళ్ళు గప్పి వెళ్ళాం.
ఎలా? అవి పెద్ద అనుభూతులండి, చాలా ఉన్నాయి. అది మీకు ఈరోజు సరిపోదు. అదొక గ్రంథమే, జస్ట్ అట్లా అది ఒక గ్రంథమే రాయొచ్చు. అంటే ఎలా కప్పు పోలీసులు కళ్ళు కప్పి అసలు ఏంటండి అది, ఆ రోజున ఆ. ములాయం సింగ్ యాదవ్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కందకాలు తవ్వించేసి సైకిల్ కూడా వెళ్ళనివ్వకుండా చేశారుగా. సైకిల్ కూడా వెళ్ళనివ్వకుండా చేసి ఎక్కడికక్కడ పవర్ ఫెన్సింగ్స్ పెట్టేశారు, ముట్టుకుంటే షాక్ కొట్టేట్టు. అలాంటి సిచ్యువేషన్లో చేరుకోగలిగాం. అదే ఎలా చాలా అని? స్ట్రాటజికల్గా చాలా నాగ్గా చేరుకుని లోపలికి మీ ఎంటర్ సారు ఆర్మీ కాబట్టి ఆయన అక్కడ ఉపయోగపడ్డా మీకు? అట్లా ఏం ఉపయోగపడలేదండి. ఆయన ఆర్మీ ఆఫీసర్, ఆయన కూడా ధైర్యంతో వచ్చారు. అవును. ఆయన అక్కడికి, ఆర్మీ అంటే సివిల్ ఇంజనీర్ కదండి, ఆర్మీ అంటే వీళ్ళకి డ్రెస్ అది ఏమి ఉండదు, అవును. సివిల్ సైడ్. అవును. సో ఆ విధంగా మేము చేరుకోగలిగాం. నేను శివచైతన్య గారని, ఇప్పటికి మంగళగిరిలో వారి ఆశ్రమం ఉంది మాతాజీ, ఆమె నాకు తోడున్నారు. నాతో పాటు ఇంకో 15 మంది ఉన్నారు. అందరం కలిసి అక్కడికి సో చేరుకున్నాం. అప్పుడు తెలుగు రాష్ట్రాలంటే ఉమ్మడి ఏపీ నుంచి వెళ్ళింది మీరే ఉమ్. అప్పట్లో. సార్ ఇక్కడ తెలంగాణ సో నుంచి మీరు వచ్చారు ఇటుకలు మన రెడీగా పెట్టుకున్నారు లేడీస్లో. చేయడానికి, పూజ చేయడానికి? మా తమ్ముడికి ఇటుకల ఫ్యాక్టరీ ఉండేది రాజమండ్రిలో, ఆ, అతని దగ్గర ఇటుకలు తెచ్చుకున్నా. ఆహా, ఓకే. అది ఓకే. సో ప్లానెడ్ గానే ఇటుకలు తెచ్చుకొని మూటలో కట్టుకొని పోయారు, అంతే. అదేదో లగేజ్ లాగా ఎత్తుకెళ్ళారు. లగేజ్ లాగా. సో అప్పుడు మీరు ఇటుక లేకపోతే అక్కడ అది చేయడానికి వాళ్ళు అక్కడ ముందు అక్కడ లేదండి, ఆ? ఇటుకలు ఎన్ని వచ్చినాయి అనుకున్నారు అక్కడికి. నేను పట్టుకెళ్ళి తెలుగు రాష్ట్రం 3 నేను పట్టుకెళ్ళి ప్రథమం అయింది. ఆ, అటు జాంబియా నుంచి కానీ, మన ఉగాండా, మన ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, అమెరికా దేశాల నుంచి, సింగపూర్, అన్ని దేశాలు 128 దేశాల నుండి ఇటుకలు వచ్చాయి. బా. ఆ, ఒక దేశం నుంచి దేశం పేరు సడన్గా గుర్తు రావడం లేదు. యజ్ఞం చేసి, ఎన్నో యజ్ఞాలు చేసి, ఉమ్, ఆ యజ్ఞంలో వచ్చిన భస్మం ఉంటుంది, అవును. ఆ భస్మంతో ఇటుకలు తయారు చేశారు. ఓ, ఆ ఇటుకలు కూడా ఉన్నాయి ఇంకా అక్కడ అయోధ్యలో. ఓకే. ఆ ఇటుకలు కూడా మంచినాయి. అప్పటికే కొన్ని లక్షల ఇటుకలు వచ్చేసాయి అక్కడికి. ఇంటింటికి ఒక ఇటుకని పెట్టారు కదా అవును అప్పుడు. అవును అవును అవును. ఆ ఇంటింటికి అంటే ఇది హిందువుల యొక్క మానస మందిరం కావాలని కదా అప్పుడు. అవును. ఎందుకనంటే అప్పుడప్పుడే మనకి రామానంద సాగర్ గారి రామాయణం సీరియల్ వస్తుంది ఆ అవును. రోజుల్లో. అవును. ఆ సీరియల్ని ఎంత అద్భుతంగా తీశారో, ప్రజలు కూడా ఆ 9 గంటలు అవుతోందంటే ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకుని అందరూ, ఎవరు, నాట్ ఓన్లీ హిందూస్ అండి, Yes. అటు మహమ్మదీయుల దగ్గర నుంచి అందరూ కూడా ఆ సీరియల్ని చాలా ఉత్సాహంతో చూసి ఒక ఉత్తేజాన్ని పొందినటువంటి రోజులు అవి. కరెక్ట్గా ఆ సమయానికి ఈ ఉద్యమం కూడా ఉండడం చేత ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులై, అప్పుడప్పుడు మేము చెప్పేటటువంటి విషయాల వల్ల అలా హిందూ మానస మందిరంగా చేసుకోవాలి, దాని నుంచి పరిపాలన అనేది అక్కడ నుంచి సాగాలి, రామచంద్రుడిని అక్కడ పెట్టుకుని మనం పరిపాలన సాగించుకుంటున్నాం అనే భావనతో జరగాలని కదగా మనం అప్పుడు పెట్టుకుంది. అవును. ఆ నేపథ్యంలో వెళ్ళడం జరిగింది. మీరు ఆశించింది ఇప్పుడు నెరవేరిందా? ఆలయం పూర్తయింది అంత కాబట్టి. తొందరగా ఎక్కడవుతాయి? అన్ని రకాల సహకారాలు ఉండాలి కదమ్మా అవును. ప్రభుత్వం. ఇప్పుడు ఎందుకంటే ఇన్నాళ్ళుగా జీర్ణించుకుపోయినటువంటి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని భ్రమలు కలిగించి అనేక రకాలైనటువంటి ఏమంటారు, దుష్ట ప్రచారాలు చేసి మన దేవీ దేవతల మీద ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు కదా. వాటన్నింటి నుంచి బయటపడాలి అంటే మళ్ళీ మనలో జ్ఞానోదయం కలగాలంటే కొంత సమయం పడుతుంది కదా. అవునవును. కాబట్టి ప్రారంభమైంది కొంతవరకు, ఇది కొంతవరకు నెరవేరుతుంది. నెరవేరడానికి కావలసినటువంటి ఒక ఈ మధ్యన అంటున్నాం కదా, పంచ పరివర్తనను కూడా తీసుకుని వచ్చారు కదా. ఆ కుటుంబ నేపథ్యంలో మనం ఏ విధంగా పెరగాలి, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, మనలో సివిక్ సెన్స్ని మనం ఎలా పెంచుకోవాలి, ఇవన్నిటిని మీదే మళ్ళీ ప్రజల్లోని ఎడ్యుకేట్ చేయాలి కదా. అది కూడా కొంచెం ప్రారంభమైంది కాబట్టి ఓకే. ఒక్క రోజులో తెల్లవారదు కదా నాన్న, ఏదో ఒకరోజు తెల్లవారుతుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.